దేవతలకి అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పించేటప్పుడు వాటిని ఏ పేరుతో సమర్పించాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు విని అందరికీ షేర్ చేయండి. ఓ పక్కన రాసుకుని ఉంచుకోండి. ముందుగా పులిహారని చిత్రాన్నం నివేదయామి. పులగం వండుతాం. ఆ పులగాన్ని ముద్గా అన్నం నివేదయామి. పులగము అంటే పెసరపప్పు అన్నం. దానిని ముద్గా అన్నం నివేదయామి. పెరుగు అన్నం దద్దోజనము అంటాం కదా, దాన్ని దధ్యాన్నము అని చెప్పి నివేదన చేయాలి. ఇక అన్నం పరవాన్నం పాయసాన్నం నివేదయామి. చక్కెర పొంగలి వండుతాం. చక్కెర పొంగలిని గుడాన్నం నివేదయామి. కొబ్బరి పాలతో కానీ కొబ్బరి తురుముతో కానీ అన్నాన్ని వండుతాం కదా, నారికేలాన్నం నివేదయామి. బూరెలని లడ్డూకాను మధు లడ్డూకాను నివేదయామి. గారెలు మాష చక్రాను నివేదయామి. ఉండ్రాళ్ళని మోదకం నివేదయామి. ఎక్కువ పెడితే మోదకాను నివేదయామి. ఇక పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు పెట్టారు అనుకోండి, దానిని ముద్గ సూపం నివేదయామి. బెల్లం ముక్కని గుడం నివేదయామి. పానకాన్ని గుడోదకం నివేదయామి. ఈ విధంగా నైవేద్యం పెట్టేటప్పుడు చెప్పాలి. ఒకవేళ నేను చెప్పనవి మీరు ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటే వాటిని నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. వాటి పేర్లను కూడా నేను మీకు అందజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.